అమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: డ్రైవింగ్ లైసెన్స్లో గ్రేడ్లు, త్వరలోనే కొత్త విధానం. గడ్కరీ. రైల్వేలో రిజర్వేషన్ టికెట్ను వేరొకరికి మార్చొచ్చు. 48 గంటల్లోపు అదనపు ఛార్జీలు ఉండవు. విమాన టికెట్ల మార్పు, రద్దుకు అవకాశం. మానవత్వం బతకాలి, ఘర్షణలకు మానవత్వం బాధితురాలు కారాదు. ప్రధాని మోదీ. 72 రన్స్తో భారత్ ఘన విజయం. వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా 9 వికెట్లతో గెలుపు. పుట్టగొడుగులతో గుండె ఆరోగ్యం పదిలం. ఈరోజు వార్తలను చూద్దాం. డ్రైవింగ్ లైసెన్స్లో గ్రేడ్లు, త్వరలోనే కొత్త విధానం. గడ్కరీ. బాధ్యతాయుత డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కొత్త ఆలోచన చేసింది. గ్రేడ్ల ఆధారిత డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి లైసెన్స్ రద్దుతో పాటు ఇతర కఠిన నిబంధనలు ప్రవేశపెట్టనుంది. ఢిల్లీలో సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్సుల్లో గ్రేడింగ్ పాయింట్ల వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కొన్ని పాయింట్లు కోల్పోతారని, అన్ని పాయింట్లు కోల్పోతే డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలలు సస్పెండ్ అవుతుందని తెలిపారు. తప్పులు పునరావృతమైతే లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని, త్వరలోనే ఈ వ్యవస్థను ప్రవేశపెడతామన్నారు. రైల్వేలో రిజర్వేషన్ టికెట్ను వేరొకరికి మార్చొచ్చు. ఏదైనా పని మీద 1-2 రోజుల్లో ప్రయాణం ఉందనగా రైల్వే టికెట్ కన్ఫర్మ్ అవడం అంటే చాలా కష్టం. రిజర్వేషన్ దొరికితే అబ్బా చాలా అదృష్టమని భావిస్తారు. అయితే ఇదే సమయంలో అతడు లేదా ఆమె ప్రయాణానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్ టికెట్ను వేరొకరికి బదిలీ చేయవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక షరతుల కింద టికెట్ను వేరే వారి పేరుపై బదిలీ చేయవచ్చని, ఆ కన్ఫర్మ్ టికెట్పై అదే రైలుకు అదే సమయానికి వేరొకరు ప్రయాణం చేయవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధిత అధీకృత రైల్వే అధికారుల ముందస్తు ఆమోదం తప్పనిసరి. ఈ సదుపాయం ఎంపిక చేసిన పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా ఆ వ్యక్తి కుటుంబంలోని వారికి, అర్హులైన గ్రూపు కేటగిరీల సభ్యులకు మాత్రమే బదిలీ చేసేందుకు అవకాశం ఉంటుంది. కేటగిరీని బట్టి రిజర్వేషన్ టికెట్పై పేరు మార్పునకు రైలు బయలుదేరే 24 లేదా 48 గంటల ముందుగా రైల్వే అధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 48 గంటల్లోపు అదనపు ఛార్జీలు ఉండవు. విమాన టికెట్ల మార్పు, రద్దుకు అవకాశం. టికెట్ల రద్దు, మార్పు విషయంలో విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెసులుబాటు కల్పించింది. టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఆ టికెట్లో మార్పులు చేయాలన్నా, రద్దు చేసుకున్నా కూడా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనికోసం టికెట్ రిఫండ్ నిబంధనలను సవరించింది. అయితే టికెట్ బుక్ చేసుకున్న 7 రోజులలోపు దేశీయ ప్రయాణం, టికెట్ బుక్ చేసుకున్న 15 రోజుల్లోపు అంతర్జాతీయ ప్రయాణం ఉంటే ఈ సదుపాయం వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. అలాగే పేరులో తప్పును గుర్తించి 24 గంటల్లోపు ప్రయాణికుడు తెలియజేస్తే ఆ మార్పునకు ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయకూడదని విమాన సంస్థలకు ఆదేశాలిచ్చింది. మానవత్వం బతకాలి, ఘర్షణలకు మానవత్వం బాధితురాలు కారాదు. ప్రధాని మోదీ. ఘర్షణలకు మానవత్వం బాధితురాలు కారాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం కారణంగా పూర్తిగా ధ్వంసమైన గాజాలో శాంతి ప్రణాళికకు భారత్ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా 2వ రోజు గురువారం ఆయన ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చేవారిని కట్టడి చేసేందుకు తాము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య త్వరలోనే పరస్పరం ప్రయోజనం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. 72 రన్స్తో భారత్ ఘన విజయం. బ్యాటర్లు రాణించడంతో టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఆశలను భారత్ సజీవంగా నిలబెట్టుకుంది. సూపర్ 8లో భాగంగా గురువారం గ్రూప్ 1లో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా
72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల స్కోరు చేసింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలు సాధించగా తిలక్ వర్మ సత్తా చాటాడు. సికందర్ రజా, ముజారబానీ, ఎన్ గర్వా తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 6 వికెట్ల నష్టానికి 184 పరుగుల స్కోరు చేసింది. బ్రియాన్ బెన్నెట్ ఒంటరి పోరాటం చేశాడు. హర్షదీప్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో నాకౌట్ రేస్ నుంచి జింబాబ్వే అవుట్ అయింది. కాగా సెమీస్ బెర్త్ కోసం ఆదివారం జరిగే బంపర్ మ్యాచ్లో వెస్టిండీస్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా 9 వికెట్లతో గెలుపు. టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. టోర్నమెంట్లో అజయ్ రికార్డును కొనసాగిస్తూ 6వ విజయం అందుకుంది. తొలుత పేసర్లు, ఆపై బ్యాటర్లు అద్భుతంగా రాణించిన వేళ మెగా టోర్నీలో మరో అజేయ జట్టు వెస్టిండీస్కు ఏకంగా 9 వికెట్లతో షాకిచ్చింది. ఇంకో 2 పాయింట్లు ఖాతాలో వేసుకుని సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మ్యాచ్లో తొలుత కరీబియన్లు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోరుకే పరిమితమయ్యారు. రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్ తప్ప అంతా విఫలమయ్యారు. ఎన్గిడి 3, రబాడా, బాష్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో టాప్ ఆర్డర్ శివాలెత్తడంతో సఫారీలు 16.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 177 పరుగుల స్కోరు చేసి సునాయాసంగా గెలుపొందారు. కెప్టెన్ మార్క్రమ్, డికాక్, ర్యాన్ రికెల్టన్ దుమ్మురేపారు. మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. పుట్టగొడుగులతో గుండె ఆరోగ్యం పదిలం. వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పుట్టగొడుగులంటే చాలామందికి ఇష్టం. ఈ పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పుట్టగొడుగుల్లో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిలో ఉండే కాల్షియం, వైటమిన్ డి ఎముకలు దృఢంగా ఉండేలా సహాయపడతాయి. పుట్టగొడుగుల్లో ఐరన్ ఉంటుంది. దాంతో రక్తహీనత దరిచేరదు. పుట్టగొడుగుల్లో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ కూడా. కాబట్టి బరువును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. పుట్టగొడుగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మతిమరుపు రాకుండా నియంత్రిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ట్రంప్కి కోర్టులో మరో ఎదురుదెబ్బ. సుంకాలపై ఇటీవలే ఎదురుదెబ్బ తిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కోర్టులో మరో వ్యతిరేక తీర్పు వచ్చింది. అక్రమ వలసదారులను అమెరికా నుంచి వారి స్వదేశాలకు కాకుండా 3వ దేశానికి డిపోర్ట్ చేయడం చట్టవిరుద్ధమని యుఎస్ ఫెడరల్ జడ్జ్ బ్రియాన్ మర్ఫీ బుధవారం తీర్పునిచ్చారు. రంజీ ఫైనల్లో మయాంక్ శతకం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శతకంతో ఆదుకోవడంతో జమ్మూ కాశ్మీర్తో రంజీ ఫైనల్లో కర్ణాటక పోరాడుతోంది. 3వ రోజైన గురువారం ఆట చివరికి తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల స్కోరు చేసింది. వైభవ్ సంచలనం. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ దేశవాళీ క్రికెట్లో మరో సంచలనం సృష్టించాడు. డివై పాటిల్ టీ20 కప్లో ఇండియన్ నేవీతో జరిగిన మ్యాచ్లో డివై పాటిల్ బ్లూ తరపున వైభవ్ 14 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు. దీంతో బ్లూ టీం 5 వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్లో హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. వచ్చే నెల 8 నుంచి 14 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి. భారత్తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ కప్లో నేటి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ రాత్రి 7 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.